టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నా చూడండి. టమాటాలు ఇలా నీట్గా కడుక్కొని జాలి లాంటి దాంట్లో వేసి నీరంతా ఆరిపోవాలి. ఆరిపోయాక చేసి ఇలా గింజలు అయితే నేనైతే తీసేసిన ముక్కలన్నీ కట్ చేసేటప్పుడు. తర్వాత ఇంకా ఉడికిచ్చేస్తున్నా. బాగా నీరు పోయే వరకు బాగా ఉడికియాలి. ఇందులో కేజీకి ఒక 25 గ్రామ్స్ చింతపండు వేసి ఇలా బాగా నీరంతా ఇంకే వరకు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి మిక్సీ వేయాలి. ముక్కలు ముక్కలు కావాలి అనుకుంటే ఇంకా మొత్తం స్మాష్ అయ్యేదాకా ఉంచాలి. కొంచెం ఇట్లా నీరంతా పోయినాక కొంచెం కచ్చా పచ్చ మిక్సీ పట్టే వాళ్ళు పట్టుకోవాలి. కొందరికి ఇట్లా కచ్చా పచ్చ ఇష్టం కదా, ఇంకోసేపు ఉంచితే ఇంకా కొంచెం మంచిగా అయిపోతుంది. ఇది అయిపోగానే తీసి పోపు పెట్టేసుకోవడమే. మిక్సీ అయితే పట్టేసాను టమాటా పచ్చడి. ఇంకా పోపుకైతే ఆయిల్ పోసేద్దాం. ఇంకా సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసా. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, ఇంకా పోపుకి సరిపడా ఆయిల్ వేసేసి ఇంకా పోపు జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయలు వేసేస్తుంది. ఇంకా పోపు దినుసులు కాలినాయి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఎక్కువ వేస్తే మంచిగా ఉంటుంది. కొంచెం పసుపు, పోపు అయితే రెడీ. ఇంకా పోపు కొంచెం చల్లారినాక ఈ పచ్చడి అందులో వేసేద్దాం. టమాటా పచ్చడి రెడీ. చూసారా ఎలా ఉంది? మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టమాటా పచ్చడి రెడీ. రండి ఫ్రెండ్స్, డిన్నర్ మా ఇంట్లో టమాటా పచ్చడితో తినేద్దాం. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాదైతే డిన్నర్ టమాటా పచ్చడి, ఆమ్లెట్ దీని కాంబినేషన్.